హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యూఐ యూఎక్స్ కెరీర్ ఇన్ 2024. సో అసలు యూఐ అంటే ఏంటి, యూఎక్స్ అంటే ఏంటి, 2024లో ఈ కెరీర్ని మనం పర్సూ చేయొచ్చా? ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి మన ఫాలోవర్స్కి. సో వాళ్ళకు అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. సో ఎండ్ దాకా చూడండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు యూఐ అంటే ఏంటి, యూఎక్స్ అంటే ఏంటి? ఓకే, సో ఫస్ట్ చూద్దాం. సి, ఈ ఒక సింపుల్ సినారియోతో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఓకే, మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోవాలి అంటే సివిల్ ఇంజనీర్స్ ఉంటారు కదా. ఓకే, సో వాళ్ళు ఇల్లు కట్టిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్టే ఇల్లు మొత్తం కట్టేస్తారా, లేదంటే ఇల్లు కట్టే ముందు ఒక చార్ట్లో కానీ ఏదైనా సాఫ్ట్వేర్లో కానీ వాళ్ళు ఇల్లు ఎలా ఉండాలి అని రఫ్గా ఒక ప్లాన్ వేసుకుంటారు కదా. లైక్ ఫస్ట్ కిచెన్ ఇంత స్క్వేర్ ఫీట్ ఉండాలి, హాల్ ఇంత ఉండాలి, బెడ్రూమ్ ఇంత ఉండాలి, మనకి బాల్కనీ ఇట్లా రావాలి, విండోస్ ఇలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంటే ఒక ప్రోటోటైప్ లాగా డిజైన్ చేస్తారు వీళ్ళు. అంతేనా? సో అలానే, సో ఇప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అదే ఒక ఫుడ్ బిజినెస్ అవ్వనివ్వండి, లేదంటే ఒక క్లాతింగ్ బిజినెస్ అవ్వనివ్వండి, ఒక యుటెన్సిల్స్, ఏదైనా. సో అన్నిటికీ మనకి వెబ్సైట్ అనేది చాలా మ్యాండేటరీ ఈ డేస్. అంటే మీకు ఎక్కువ ఓవరాల్ వరల్డ్ వైడ్లో కానీ, ఇండియా వైడ్లో కానీ, నేషనల్ వైజ్లో కానీ మీరు ప్రోడక్ట్స్ని సెల్ చేసుకోవాలనుకుంటే ఒక వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. అంతేనా? సో ఇప్పుడు ఏదైనా మీరు ఏదైనా తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ సెర్చ్ చేస్తారు. గూగుల్ మనకి వెబ్సైట్స్ కదా ఇస్తుంది, అంతే కదా. సో ప్రతి దానికి, ప్రతి బిజినెస్కి అనేది కూడా వెబ్సైట్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో ఆ వెబ్సైట్కి ఫస్ట్ ఆ వెబ్సైట్ అనేది ఎలా ఉండాలి? ఓకే, సో యూజర్లో యూజర్ దేన్ని అంటే ఏ వెబ్సైట్స్ని చూస్తే చాలా ఇష్టపడతాడు? ఓకే, ఆ బటన్ ఎలా ఉండాలి, అది ఎలా ప్లేస్ అవ్వాలి? ఓకే, సో దాని యొక్క ట్రాన్సిషన్స్ ఏంటి? ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అమెజాన్లో మీరు షాపింగ్ చేయడానికి వెళ్తారు. ఓకే, సో ఫస్ట్ మీకు సింపుల్ స్టెప్లో మీకు అక్కడ డ్రెస్ నచ్చితే యాడ్ టు కార్ట్ బటన్ ఉంటుంది, అది కార్ట్లోకి పోతుంది. యాడ్ టు కార్ట్ బటన్ కార్ట్లోకి పోయాక నెక్స్ట్ పేమెంట్ ఆప్షనే. అంతేనా? సో ఇక్కడ మీకు ఎన్ని క్లిక్స్లో మీకు అయిపోతుంది షాపింగ్? 1 క్లిక్, 2 క్లిక్, అంతేనా? ఇలా కాకుండా లెట్ సపోజ్ మీకు అమెజాన్ ఫస్ట్ డిజైన్ చేసే ముందు యాడ్ టు కార్డ్ ఒక ఆప్షన్, ఆ కార్ట్లో నుండి బయటకు రావడానికి ఒక ఆప్షన్, ఆ కార్ట్లో నుండి బయటికి వచ్చాక పేమెంట్కి వెళ్ళనీకి ఇంకొక బటన్. ఓకే, ఆ పేమెంట్లో మళ్ళీ ఏ పేమెంట్ చేయాలని మళ్ళీ ప్రతిదానికి ఇంకొక స్టెప్. అది వచ్చినాక మళ్ళీ ఓటీపీ వెరిఫికేషన్, అది వచ్చినాక మళ్ళీ ఫోన్ వెరిఫికేషన్, మెయిల్ వెరిఫికేషన్, ఇట్లా ఇన్ని స్టెప్స్ పెట్టింది అనుకోండి మీ షాపింగ్కి. ఏ యూజర్ కన్నా నచ్చుతుందా చెప్పండి? నచ్చదు కదా. సో యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా అంటే ఎన్ని తక్కువ క్లిక్స్లో ఒక యూజర్ అనేది పేమెంట్ చేయొచ్చు, ఎన్ని తక్కువ క్లిక్స్లో యూజర్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఫీజబుల్ ఉండాలి, అంటే ఈజీగా అయిపోవాలి యూజర్కి. అంతేనా? సో అది ఎలా డిజైన్ చేయాలి అని చూసుకునేదే మనకి యూఎక్స్ డెవలపర్. ఓకే, సో యూఎక్స్ డెవలపర్ ఏం చేస్తాడు మనకి? సో మనకి ప్రోటోటైప్స్ డిజైన్ చేస్తాడు. ఇది మనం అనుకున్నాం కదా బిల్డింగ్ ఎలా ఉండాలి అని. సో ఇదంతా డిజైన్ చేసేది యూఎక్స్. ఓకే, సో ఆ డిజైన్స్, ఆ ప్రోటోటైప్స్ అంటే ఎలా ఉండాలి, ఏది బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, యూజర్ ఎక్కడ పెడితే నచ్చుతుందని అనుకుంటారో ఆ ప్రోటోటైప్స్ అన్ని డిజైన్ చేసేది యూఎక్స్ డెవలపర్స్. ఓకే, ఇప్పుడు యూఐ డెవలపర్స్ ఏం చేస్తారు అంటే, సి ఇప్పుడు బిల్డింగ్ కట్టే ముందు ఆ ప్లాన్ అనేది ఒక చార్ట్లో లేదంటే సాఫ్ట్వేర్లో ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ అంటే ఇల్లు కట్టే వాళ్ళు ప్రాక్టికల్గా బ్రిక్స్ పెట్టేసి దానికి పిల్లర్ వేసేసి ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేస్తారో, అలాగే మన యూఐ డెవలపర్స్ ఏం చేస్తారు, ఒక వెబ్సైట్కి మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇంకా మనకి రియాక్ట్ అవ్వనివ్వండి, లేదంటే యాంగులర్ అవ్వనివ్వండి, వీటితో కోడ్ చేసి మనకి వెబ్సైట్స్ ఇస్తారు. అంటే ఎలా అయితే ఒక డెమో వెబ్సైట్ ప్రోటోటైప్ ఏదైతే ఇచ్చారో యూఎక్స్ డెవలపర్స్, దాని ప్రకారంగా యూఐ డెవలపర్స్ కోడింగ్ చేయాలి ఈ లాంగ్వేజెస్ చూసి. సో ఫస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను మీకు, వాట్ ఈస్ దిస్ అని. హీ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఒక బేసిక్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది మనకి వెబ్సైట్లో, ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తుంది.
సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే కలర్ అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు మనం బిల్డింగ్స్ కి కూడా ఏ కలర్ కావాలని డిసైడ్ చేసుకుంటాం చూడండి. సో అలా. జావా స్క్రిప్ట్ అంటే ఫంక్షనాలిటీ, డైనమిక్ ఫంక్షనాలిటీని యాడ్ చేయండి. మీరు అమెజాన్.ఇన్కి ఎప్పుడైనా వెళ్తే డైనమిక్గా వెబ్సైట్స్లో ఆబ్జెక్ట్స్ అంటే ఇమేజెస్ అనేటివి లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అది డైనమిక్గా అవుతుంది. సో దట్ ఈస్ త్రూ జావా స్క్రిప్ట్. ఓకే. సో ఈ రియాక్ట్ అండ్ యాంగులర్ అనేది ఫ్రేమ్ వర్క్. ఇవి ఏం చేస్తాయి అంటే కొంచెం ఈజీ వేలో అంటే కోడ్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తాయి. ఓకే. సో ఇది ఆల్ అబౌట్ యూఐ అండ్ యూఎక్స్ కెరీర్ ఇన్ 2024. సో ఇది మేము 2024లో పర్సూ చేయొచ్చా అంటే డెఫినెట్లీ ఇది ఒక హై ఇన్ డిమాండ్ స్కిల్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఏ దానికైనా వెబ్సైట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో అన్ని డిజిటల్ అయిపోతున్నాయి. ఆ డిజిటల్ అయ్యే క్రమంలో అన్నిటికీ వెబ్సైట్స్ కావాలి అంటే యూఐ డెవలపర్ కావాలి, యూఎక్స్ డెవలపర్ కావాలి. సో మీరు డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ కెరీర్. ఒక బిగినర్కి మనం 5 LPA వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అయితే మీరు ఒక 10 to 15 LPA ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇందులో. ఎందుకంటే చాలా కంపెనీస్ జస్ట్ ప్రోటోటైప్స్ కూడా అడుగుతారు. ఓకే. సో ఇదంతా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది సంథింగ్ అబౌట్ యూఐ యూఎక్స్ కెరీర్ ఇన్ 2024. ఒకవేళ మీకు యూఐ యూఎక్స్ లైక్ రోడ్ మ్యాప్స్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అది చేయడానికి ట్రై చేస్తాం. లేదు అంటే ఇంకా ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ కమెంట్ చేయండి. ఆ వీడియోస్ పైన చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సో ఇఫ్ యూ లైక్ సచ్ టైప్ ఆఫ్ కంటెంట్, హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ.